వస్తు విచారణ చేయండి. అన్నం ఎట్లా వెళ్తోంది, ఎట్లా వచ్చింది, అన్నం ఏం చేస్తుంది, ఎట్లా మనకి ప్రాణాలు నిలబెడుతుంది, ఒకసారి ఆలోచన చేయండి. ఆ అన్నం గురించి భావన చేయండి. అప్పుడు అది మీకు పుష్టినిస్తుంది, శక్తినిస్తుంది, ఆధ్యాత్మికతని పెంచుతుంది మీలో. అదే సత్వశుద్ధి అని అంటే మనస్సు బాగవుతుంది. దాంతో చాలా అవసరం, చాలా ముఖ్యం. అందుకనే చెప్పులు వేసుకుని తినరాదు, చెప్పులు విప్పి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని భోజనం చేయటం పద్ధతి కదా. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే వస్తు విచారణ కోసం. అలా వస్తు విచారణ, ఏదైనా వస్తువు చూసినప్పుడు వస్తు విచారణ అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి కారణం ఎక్కడ ఉంది, అలా వెతుకుతూ పోతే పంచభూతాలు, ఏదైనా పంచభూతం నుంచే కదా వచ్చింది. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయండి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాయి పంచభూతాలు? ఒక వస్తువు, మృదంగం ఉంది, తబలా ఉంది, వైలిన్ ఉంది, ఇది కీబోర్డ్ ఉంది, ఎట్లా తయారు? ఇవన్నీ పంచభూతాలే కదా, అవునా కాదు? మన శరీరం పంచభూతాలే కదా. ఏమున్నాయి దీంట్లో? పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయండి? తెలుసు మీకు, చెప్పట్లా, సిగ్గుపడుతున్నారు మీరు ఎందుకో. ఎక్కడి నుంచి వచ్చాయి పంచభూతాలు? పరమాత్మ నుంచి వచ్చాయి, అవునా కదా? అంటే మనం ఇట్లా వెతుకుతూ పోతే ఏదైనా వస్తువుని ఎక్కడికి వెళ్ళి చేరుతున్నాము, ఎక్కడికి వెళ్ళి నిలుస్తున్నాము చెప్పండి? పరమాత్మ దగ్గర నిలుస్తుంది. అంటే మన మనస్సు పోయి పరమాత్మలో కలుస్తోంది. అలా వస్తు విచారణ చేసినప్పుడు మన మనస్సు చంచలత అనేది తగ్గిపోయి హాయిగా, సుఖంగా, శాంతిగా ఒకచోట నిలబడి ఉంటుంది. మనస్సు నిలవాలి అన్నవాళ్ళు యావద్వస్తు విచారేణ సంగతాన భవంతితే, వస్తు విచారణ చేయాలి అనే మాట అక్కడ ఆ వృషకేతువుతో చెప్పించారు జైమిని మహర్షి. ఎంత మంచి మాట చూడండి.